సెక్రటరీ కూడా మనకి జూమ్లో జాయిన్ కాబోతున్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారు మీతో స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే అసలు ఈ పాలసీ ఏంటో తెలియాలి కాబట్టి. ఇప్పుడు మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పాలనలో భూములు దోపిడీ జరిగిందని కాంగ్రెస్, కాదు ఇప్పుడు చూస్తున్న పాలసీని చూస్తే మొత్తం పెట్టుబడిదారులే పారిపోతున్నారని బీఆర్ఎస్, ఇది పెద్ద కుంభకోణం బీజేపీ, ఇలా పార్టీల పరంగా విమర్శలు చేసుకుంటున్నాయి. అసలు ఈ పాలసీ ఉద్దేశం ఏంటి, ఈ పాలసీ తీసుకొచ్చింది ఎవరు, ఒక్కసారి ఈ పాలసీ గురించి వివరంగా చెప్తారా రామ్మోహన్ గారు? సతీష్ గారు ఎస్ వినిపిస్తోంది, చెప్పండి. ఎస్ వినిపిస్తుంది. హలో, యా వినిపిస్తోంది. రామ్మోహన్ గారు చెప్పండి. సతీష్ గారు, మీకు హ్యూమన్ గారికి అట్లాగే లక్ష్మీనరసింహ రెడ్డి గారికి మన ప్రైమ్ లైన్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. చెప్పండి. అకాడమిక్ చర్చ చేసుకున్నా. హ్యూమన్ గారు చాలా అద్భుతంగా మాట్లాడతారు, లక్ష్మీనరసింహ రెడ్డి గారు కూడా. నేను ఏమంటున్నానంటే ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఈ పారిశ్రామిక పరిశ్రమలు తరలించి కాలుష్యకారక పరిశ్రమలు తరలింపా, లేకపోతే మొత్తం పరిశ్రమలు తరలిస్తారా, వీటి మీద హిట్ పాలసీ మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రెండు పార్టీలు ఇటుపక్క అటుపక్క అర్ధ సత్యాలు అసత్యాలు చెప్తుంది. అంటే సగం వీళ్ళు చెప్తున్నారు, సగం వాళ్ళు చెప్తున్నారు. మొత్తం అర్థం చేసుకోవాల్సింది మనం. ఏమంటా అంటే నైజాం పీరియడ్ లో, ఎప్పుడో నిజాం కాలంలో ఆజం జాహీ మన ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పడింది మొట్టమొదటిసారి హైదరాబాద్ లో. ఆ తర్వాత తర్వాత బాలానగర్ కానీ, మనకు హఫీజ్పేట కానీ, జీడిమెట్ల కానీ, ఉప్పల్ కానీ, మల్లాపూర్ కానీ, అట్లాగే కాటేదాన్ కానీ, శివరాంపల్లి కానీ, ఇవన్నీ తర్వాత ఏర్పడ్డాయి. వీటిలో ఆజం జాహీ దాని మీద ఇక్కడనే మాట్లాడడం ఏది, మనకు హైదరాబాద్ సెంటర్ లో గతంలో మేము చిన్నప్పుడు బస్సు ఎక్కి వస్తుంటే గోల్కొండ చివరస్తా, చార్మినార్ చివరస్తా అంటే ఇక్కడ గోల్కొండ లేదు కదా, ఇక్కడ చార్మినార్ లేదు కదా అనుకునేవాడు. మా మిత్రుడు ఒకరు వరంగల్ నుంచి వచ్చి వాడు చార్మినార్ ఎక్కుదాం పోదామని చెప్పి 1వ నెంబర్ బస్సు ఎక్కిండట. చార్మినార్ చివరస్తా అంది దిగిపోయింది. అక్కడ చార్మినార్ ఉంది, ఎక్కడ చార్మినార్ కనపడతలేదు. అప్పుడు ఫోన్లు లేవు కదా, చార్మినార్ కనపడదు బాబు, ఇక్కడ చార్మినార్ చివరస్తా, ఇది చార్మినార్ సిగరెట్ కంపెనీ తర్వాత తెలుసుకోవాల్సి వచ్చింది. అట్లానే గోల్కొండ సిగరెట్ కంపెనీ కూడా కంపు వాసన వచ్చేది అక్కడ రాగానే. కానీ చాలా తర్వాత ఏం చేశారు, రాష్ట్రం వచ్చిన తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని మెల్లమెల్లగా తరలించారు. అది జరిగింది. అజమాబాద్ ఇండస్ట్రీ ఏరియా ఒకటి తీసుకుందాం మనం. అందులో 2 రకాల భూములు ఉన్నాయి. ఒకటేమో లీజ్కి ఇచ్చారు, కొన్ని లీజ్కి మరి, కొన్ని ఏమో నామమాత్రం ధరకి ఇచ్చారు. మిగతా వాటిల్లో కూడా అన్ని కూడా నేను చెప్పిన పారిశ్రామిక ప్రాంతాలన్నిటి కూడా నామమాత్రం రూపాయి, ₹2. ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, లూలు మార్కెట్, లూలు దానికి ఆంధ్రప్రదేశ్ లో ₹1.99 ఎకరం ఇస్తున్నారు, 1-2 కాదు. ఎందుకు? వాళ్ళు యూజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ మార్చినప్పుడు దానికి ఫైన్ పడాలా లేదా అంటున్నాను. ఇక్కడ ఏమైతుందంటే కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళ కాలుష్యంతో చాలా పటంచెరువు అయితే మొత్తం ఆసియాలో పెద్ద మన పారిశ్రామిక వాడ పటంచెరువు, జన్నారం, ఐడి బొల్లారం, ఈ 3 మండలాల్లో అయితే మాకు నక్కబాగ్ అని ఉంటది. సతీష్ గారు కొంచెం అకాడమిక్ చెప్తున్నాం కనుక, నక్కబాగులో పశువులు కాలు పెడితే దాని చర్మం ఊసిపోతుంది. ఈ మనుషుల తర్వాత సంగతి, పశువులే నీళ్లు తాగే పరిస్థితి లేదు. ఎక్కడ బోర్ వేసినా 10-20 ఫీట్లకు ఆకుపచ్చ నీళ్లు వెళ్తాయి. గ్రీన్ పీస్ సంస్థ జర్మనీ వాళ్ళతో నేను కలిసి పనిచేసిన. నేను ఏమంటున్నానంటే ఇవన్నీ కాలుష్యకారక పరిశ్రమలు బయట తరలిద్దాం. మరి అక్కడ కూడా కాలుష్యం పెట్టినట్టే కదా, అంతేనా కదా? ఇప్పుడు ఇక్కడ నుంచి తరలించి ఔటర్ రింగ్ రోడ్ దాటిపోతానంటే వాళ్ళకు కూడా కాలుష్యం పెట్టినట్టే కదా. ఒకరు చూడండి, ఉదాహరణ జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డును అక్కడి నుంచి మారుతామంటే ఎవ్వరు రాణిస్తలేడు. ఎక్కడ మా దగ్గర వద్ద అంటున్నాను. ఎందుకు? మన లగిచర్లో చూసాం కదా, మా కాలుష్యం మా విషయం మాకు పోయేకండి పెద్ద ఉద్యమం జరిగింది. అటువంటి పరిశ్రమలు పెట్టనని రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన తర్వాతనే ఇవాళ భూములు సంతోషంగా రైతులు ఇస్తున్నారు కదా. దీనిలో నేనేమంటున్నా అంటే స్పష్టంగా హిట్ పాలసీని ఇంకొంచెం విస్తృతంగా మనం చర్చించాలంటున్నాను. మొట్టమొదటిది ఏంటంటే అన్ని తరలిస్తారా, కొన్ని తరలిస్తారా, క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం. మనం హ్యూమన్ గారు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి. ఒకటి. రెండోది నేనేమంటున్నా అంటే కాలుష్యకారక పరిశ్రమను తరలించాల్సిందే. కానీ తరలించిన తర్వాత అత్యాధునిక యంత్రాలు పెట్టి ఆ కాలుష్యం లేని పరిస్థితి తీసుకొచ్చిన అప్పుడు మాత్రమే ఆ పరిశ్రమలు గ్రామాల్లో పెట్టాలి. ఇక్కడ విషయాన్ని అక్కడ తీసుకపోయి ట్రాన్స్ఫర్ కాదు కదా ఒకటి. రెండోది ఏంటంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ లో మనకు టీఆర్ఎస్ చెప్తున్న వర్షన్ ఒక మాట చెప్పి 2 నిమిషాలు చెప్తాను. టీఆర్ఎస్ చెప్తున్న వర్షన్ ఏంటంటే మొత్తం 9,750 ఎకరాలు ఉన్నది. ఈ 9,750 ఎకరాలకు 100 కోట్లకు లెక్క పెట్టుకున్నా దాదాపు 9 లక్షల కోట్ల చిల్లర అవుతుంది. కనుక మీరు ఏం చేస్తారు, మీరు సగానికి అడ్డగోలు అమ్ముతున్నారు, 5,000 కోట్లు కూడా రాకుండా చేస్తున్నారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళ ప్లాన్ ఏమంటున్నారంటే, ఉదాహరణకు ఒక ₹1 కోటి ఒక గుంట ఉందనుకోండి. అంటే మీరు 100 కోట్లకి ఎకరం అనుకున్నప్పుడు 2 కోట్లకు గుంట ఉంటది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే ఒక ₹1 కోటి ఒక 100 గజాల గుంట ఉంటే అప్పుడు దానిలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది? ఆడ ₹1 కోటి ఎవరు చేస్తలేరు. ఎంత చేస్తున్నారు అంటే 30% కూడా 25-30 లక్షలు మాత్రమే ఆడ దాని విలువ ఉన్నది. దానికి బుక్ వాల్యూని లెక్క పెట్టి గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ 3 జీవోలు ఇష్యూ చేసింది, 19, 20, 21. అందులో ఏం చేశారంటే ఆ బుక్ వాల్యూ ఎంత ఉందో ఇప్పుడు దాన్ని బట్టి అంత డబ్బును రామ్మోహన్ రావు కొనుక్కున్నాడు, లేకుంటే ఉచితంగా తీసుకున్నాడు, లేక రూపాయికి రాయితీ మీద తీసుకున్నాడు, నా పేరు మీద ఉంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే
ఆ 30,000 బుక్ వాల్యూ కట్టమంటున్నాను. నేను మీకు అమ్ముకున్నాను అనుకోండి, చేతులు మారింది, మీరు మళ్ళీ విమాన్ గారికి మీరు ఇంకోటి అమ్మిండ్రు అనుకోండి, అప్పుడు ఏమన్నారంటే డబుల్, అంటే బుక్ వాల్యూకు డబుల్ అంటే 100% కట్టమన్నారు. అంటే ఒక ఉదాహరణకు ₹1,00,00,000 ఆస్తి 30 లక్షల రూపాయలు అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్నది, ఆ 30 లక్షల రూపాయలు మొత్తం కట్టాలి, లేకపోతే 60 లక్షలు అవుతుంది. కానీ ఇప్పుడు జీవో వీళ్ళు తీసింది ఏమంటున్నారంటే ఆ 30 లక్షలలో 30% కడితే సరిపోతాను, అంటే 10 లక్షలు కడితే అయిపోతుంది. ₹1,00,00,000 మార్కెట్ వాల్యూ ఉన్న భూమి 30 లక్షల భూమి ఏమో రిజిస్టర్ SRO రేట్ అంటాం అది ఉంటే కింద వాళ్ళు 10 లక్షలు కట్టుకొని 90% అంటే 900 రెట్లు తక్కువ కడుతున్నారు కదా, ఇది దోపిడీ అని వాళ్ళు చెప్తున్నారు. దీని కౌంటర్ వెంటనే శ్రీధర్ బాబు గారు చేశారు. అయ్యా మీరన్న 9,700 ఎకరాలు లేదు ఉన్నది, కానీ అందులో పారిశ్రామిక ప్రాంతాలకు ఇష్టప్పుడు మనం లేఅవుట్ తీస్తాం కదా సార్, 100 ఫీట్లు 120 ఫీట్లు 80 ఫీట్లు 60 ఫీట్ల రోడ్లు తీశాను. పారిశ్రామిక ప్రాంతాల్లో వట్టిగానే 30 ఫీట్లు 40 ఫీట్లు రెసిడెన్షియల్ కాదుగా తీశాను. అదంతా సగం భూమి అది పోయింది. 50% 4,500 ఎకరాలే శ్రీధరబాబు చెప్తున్నారు. సరే 10,000 అనుకుంటే 5,000 అంటే ఇప్పుడు ఏమైంది, కేటీఆర్ గారు చెప్పిద్దాను సగం అబద్ధం ఉన్నది అంతే కదా. 10,000 ఎకరాలు అంటున్నాడు, అందులో 5,000 ఎకరాలు. 5,000 ఎకరాలను కూడా నేనేమంటున్నా, అలాంటి వాళ్ళు ఏమంటున్నా అంటే 5,000 ఎకరాలు కూడా మా అప్పటి పాత 19, 20, 21 జీవో ప్రకారం కనుక తీసుకుంటే 5,000 ఎకరాలు ఇంటూ 100 కోట్లు అనుకోండి, ఎంత అయితే చెప్పండి. అందులో 30% ఏది రిజిస్ట్రేషన్ వాల్యూ 30% అంటే 1,000 కోట్లు అయితే, లక్షల కోట్లు అయితే కావు కదా. అస్మతీయులు కట్టి పెట్టడానికి ఇది చేస్తున్న ఆరోపణ ఉంది, దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఈ పరిశ్రమలను తరలిస్తే దీన్ని వేరే వాళ్ళకి అప్పచెప్తామంట, అంటే ల్యాండ్ యూజ్ మారుస్తా అంటున్నారు. దానివల్ల చాలా పెద్ద ప్రమాదం అంటున్నాడు. నేను ఒక పర్యావరణవేత్తగా అట్లాగే హైదరాబాద్ సిటీ మీద అధ్యయనం చేసిన వాడికి చెప్తున్నా ఏంటంటే లంగ్ స్పేస్ లేక చాలా కష్టాలు పడుతున్నాం, మనం చూస్తున్నాం కదా. అటువంటి అప్పుడు ఈ మొత్తం అపార్ట్మెంట్ వేసినాయి అనుకోండి, ల్యాండ్ యూజ్ మరంగా ఏం చేస్తారు, అపార్ట్మెంట్ కి అమ్ముకుంటారు. అప్పుడు ఏమైతుంది, ఇప్పుడు అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఇప్పటికే స్టీల్ బ్రిడ్జ్ కట్టిండ్రు, రోడ్ మాత్రం అంతే ఉంది కదా కింద అయితే. ఈ రోడ్ లోకి ఒక 1000 ఎకరాల పైన ఉంటుంది, అసమాబాద్ ఇండస్ట్రియల్ 1,100 ఎకరాలు ఉంటుంది. ఆ 1,500 ఎకరాల అపార్ట్మెంట్ లేచినాయి అనుకోండి, ఈ జనం ఎక్కడికి పోవాలి, ఈ జనానుకున్న బ్రీతింగ్ ప్లేస్ ఏది, జనానుకున్న మంచినీళ్ళు ఏంది, రోడ్లు ఏంది, వసతులు ఏంది అని ప్రశ్నించాలి మనం అంటున్నాను. ఇప్పుడు డబ్బుల కోసం వాళ్ళు అమ్ముకుంటే ఊపర్ చేరువని అందరు పరేషాన్ ఉంటే కష్టం. పోనీ డబ్బులు ఏం చేస్తారు, అనుచిత ఉచితాలకు ఖర్చు పెడుతున్నారు. నేనేమంటున్నా ఒక సొల్యూషన్ చెప్తున్నా, తర్వాత వాళ్ళు మాట్లాడండి. నేను ఒక సొల్యూషన్ ఏమంటున్నానంటే ఈ భూమిని ఎలాంటి డబ్బుల ప్రమేయం లేకుండా నాకు 1000 గదాలు ఉంది సార్ సతీష్ గారు, నాకు 1000 గదాలు ఉంటే 500 గదాలు ఫ్రీగా ఇచ్చేసేయండి. నేను హక్కుదారుని కదా, నేను మొదటి నుంచి ఉన్నా కదా, 500 గదాలు ఇచ్చేసి 500 గదాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, సగం భూమి ప్రభుత్వానికి వస్తుంది కదా ఉన్న భూమిలోనే. ఈ సగం భూమిని ఏం చేయొచ్చు అంటే పార్కులు చేయండి. వాళ్ళ మన బొందల గడ్డకు జాగ లేదు, మనకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం జరిగితే ముస్లింలకు 2 ఎకరాలు ఇవ్వడానికి జాగ లేకుండా ఉన్నాం కదా. మరి వాళ్ళ ప్రభుత్వ అవసరాలు ఎన్నో ఉన్నాయి. నేనేమో ఈ 10,000 ఎకరాలు 5,000 ఎకరాలు శ్రీధర్ చెప్పినట్టు 5,000లో సగం మాత్రం వాళ్ళకి ఇచ్చేయండి. 5,000 ఎకరాలు మిగతా 2,500 ఎకరాలు కనుక హైదరాబాద్ లో కనుక ప్రభుత్వానికి లభిస్తే ఆ భూమిలో ఆసుపత్రులు కట్టవచ్చు, ఆ భూమిలో విద్యాలయాలు కట్టవచ్చు, ఆ భూమిలో పార్కులు చేయొచ్చు, అద్భుతమైన లంగ్ స్పేస్ సృష్టించవచ్చు. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. అంటే ఆ భూములు ఏం చేయమంటారు, వాళ్ళకి ఇచ్చిన భూములు ఏం చేయాలని? అంటే జనరల్ గా ప్రభుత్వం చెప్పేది ఏంటి, లోకల్ గా కాలుష్యం పెరుగుతోంది, నగర విస్తీర్ణం పెరుగుతోంది, కాలుష్యం పెరుగుతుంది కాబట్టి ఆ కాలుష్య ఇదివరకంటే అవి అవుట్కట్స్ లో ఉండే కాబట్టి అప్పుడు అక్కడ కేటాయించాము, ఇప్పుడు మళ్ళీ నగరం విస్తరించింది కాబట్టి అవుట్కట్స్ ఓవర్ బయటకు తరలించి ఒక ప్రాంతంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మీరన్నట్టుగా ఇప్పుడు 5,000 ఎకరాలు 2,500 వాళ్ళకి ఉంచేసి వీళ్ళకి ప్రభుత్వం తీసుకుంటే అందులో ఇప్పుడు పారిశ్రామికమే మళ్ళీ ఏర్పాటు చేయాలని, లేకపోతే అంటే మీ సజెషన్ ఏంటి? లేదు వాళ్ళు అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే హిల్ట్ పేర్లు ఏముందంటే ల్యాండ్ యూజ్ ట్రాన్స్ఫర్మేషన్, అంటే యూజ్ మారుతుంది, ఓన్లీ పరిశ్రమలకని కండిషన్ పెట్టించారు కదా, కండిషన్ తీసేస్తున్నాను. మరి డబ్బులు ఎందుకు వస్తుంది, డబ్బులు కంటే ఏమంటున్నా అంటే సగం భూమి వాళ్ళకి ఇచ్చేయండి, సగం ఫ్రీగా తీసుకుందాం మనం గవర్నమెంట్. అప్పుడు ఏంటంటే ఉపయోగించిన జీరో సమ్ గేమ్ కాదు, ఇది విన్-విన్ సొల్యూషన్. ఇంకొక మాట ముగిస్తాను. అప్పుడు ఏమైందంటే కాలుష్యం పెరగదు. ఒకటి పరిశ్రమలు బయటకు తరలించినప్పుడు కూడా కండిషన్స్ పెట్టాలి. ఈ 5,000 ఎకరాలు 2,500 ఎకరాలు మిగిలితే వీటిని అమ్మకండి దయచేసి అంటున్నాను. ప్రభుత్వం చాలా అవసరాలు వాడుకోండి, కానీ ఈ పరిశ్రమలకు బయట ఉండన్నా. ఇప్పుడు చైనా ఎందుకు ఎదిగింది, ఉత్పత్తి రంగంలో బాగా అభివృద్ధి సాధించింది. మనం ఏం చేస్తున్నాం, ఈ పరిశ్రమలు మొత్తం తీసేసి బయట పెట్టడానికి అయితే మళ్ళీ బయట సేకరించాలి కదా, భూమి సేకరించాలి కదా. పోనీ హిల్ట్ పేరు మీద నిజంగానే డబ్బులు వసూలు చేస్తే కూడా ఈ డబ్బులను మేము ఔటర్ రింగ్ రోడ్ అవతల భూములను సేకరించడానికి డబ్బులు వాడుతున్నామని ఎక్కడ ప్రభుత్వం చెప్తుందా? ఈ పాలసీలో స్పష్టత లేదు. దీని వల్ల ఏమైందంటే మొత్తం భూమిని కనుక వాళ్ళకి తెగనమ్మితే ఇవాళ మొత్తం హైదరాబాద్ మరొక కాలుష్యకారక నగరంగా మిగులుతుంది. ఇట్లా నేను చెప్పిన లంగ్ స్పేస్ లేకుండా మొత్తం ప్లేస్లంతా అపార్ట్మెంట్లు వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయి,
రకరకాలు. అందుకని ఏ సంస్కరణ అయినా నేనేమంటున్నానంటే ఇది పర్యావరణ నిపుణులతో మాట్లాడండి, పట్టణాభివృద్ధి నిపుణులతో మాట్లాడండి, ఒక పాలసీ నిర్ణయం చేసేటప్పుడు ఇది చేస్తే మంచిగా ఉంటుంది అంటున్నాడు. ఇక రాజకీయ పార్టీల చెప్పుల్లో నేను చేతి కాలు పెట్టను. కానీ నేను నా సలహా ఏంటంటే డబ్బుల ప్రమేయం ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి ఉంటది కదా. డబ్బుల ప్రమేయం ఏం లేదు, లక్ష్మణరెడ్డి గారు ఉన్నాడు, కబ్జాకు ఉన్నాడు, ఆ 500 ఆయనకి ఇచ్చేయండి, డబ్బులు తీసుకోవద్దు, 500 రిజిస్ట్రేషన్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయండి, 500 కావాలి మీరు స్వాధీనం చేసుకోండి. అప్పుడు అభివృద్ధి పథంలో హైదరాబాద్ నడుస్తుంది, లంగ్ స్పేస్ ప్రభుత్వ ఉంటుంది, భూములు పెరుగుతాయి కాబట్టి రకరకాల ప్రభుత్వానికి ఉపయోగకరంగా ఉంటుంది, ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది మీరు చెప్తున్నారు. ఎస్, కంటిన్యూ చేద్దాం రామ్మోహన్ గారు. ఎస్, న్యూమన్ గారు, మహమ్మద్ న్యూమన్ గారు నమస్తే అండి. సో ఏంటి అసలు విమర్శలు చేస్తున్న ఈ